రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చాన్నాళ్లుగా ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల్ని జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అందరికీ అందించే ఉద్దేశంతో నూతన కార్డుల పంపిణీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలకు రేషన్ కార్డు ప్రాథమిక అర్హత కార్డుగా ఉంది. కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, స్థితిగతుల ఆధారంగా ఈ కార్డుల్ని జారీ చేస్తుంటారు. దీంతో పేదలకు, బలహీన వర్గాల కోసం రూపొందించి అమలు చేసే పథకాలకు రేషన్ కార్డున్న వారిని అర్హులుగా గుర్తిస్తుంటారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి ప్రయోజనం ఉంటుంది. చాన్నాళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. కొత్తగా పెళ్లైన వాళ్లు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరుకాపురం పెట్టినటువంటి జంటలు రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు. వారందరూ కూడా విడిగా రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ ప్రయోజనాల్ని అందుకోలేకపోతున్నారు. దీంతో వీరంతా తమకు కొత్త కార్డులు అందించాలంటూ చాలా రోజులుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. వీటిపై తాజాగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అందించే పథకాల్ని అందరికీ అందించేందుకు డిసెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతర్గతంగా ప్రభుత్వ శాఖల మధ్య రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలపై చర్చలు, సమావేశాలు జరుగుతున్నాయి. నూతనంగా జారీ చేయనున్న రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులతో పాటు కొత్త జంటలు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు అనుమతిస్తోంది. ఇప్పటి వరకు ఒకే యూనిట్గా ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నూతనంగా పెళ్లైతే వారిని ఆ యూనిట్ నుంచి తొలగించి కొత్త రేషన్ కార్డు ఇస్తారు. ఈ కారణంగా కొత్త యూనిట్లోని కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి. పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులను రూపొందించనున్న ప్రభుత్వం జనవరిలోగా అందరికీ అందించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్స్కు ఆదేశాలు కూడా జారీ చేసింది. డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరించి కొత్త ఏడాదిలో నూతన కార్డులు జారీ చేయనున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు అర్హులైన అందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందించేందుకు నెల రోజుల వ్యవధిలోనే కొత్త కార్డులు అందిస్తారట.